ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏమాలోచిస్తున్నావు? సరే వస్తాము. అందరం కలుసుకునే సందర్భాన్ని ఎందుకు కాదనుకోవాలి? అక్కడ ఏం జరిగితే అది జరుగుతుంది. వస్తాంలేండి. ఓకే అవని, థ్యాంక్ యూ, బాయ్. ఇంత ప్రేమగా ఎందుకు పిలిచిందా అని నా గురించి డిస్కషన్ పెట్టుకుంటారు. నేను ఏం చేసినా అందుకు ఒక కారణం ఉంటుంది. దానిలో అంత మార్పు వచ్చిందేంటి? దాని ఆలోచనలేమిటో నాకేం అర్థం కావడం లేదు. మీరెందుకు ఒప్పుకున్నారు మేడం? పిలిచిన తర్వాత రావడం కుదరదని చెప్పలేం కదా. ఇలా పిలవడం వెనక కూడా ఏదైనా కారణం ఉండుంటుందా? ఏదైనా ఉంటే దానిని నేను ఎలాగైనా ఎదుర్కొంటాను. అందుకు తోడుగా అమ్మవారు కూడా ఉంటుంది. మీరేం ఆలోచించకండి. రేపు మనం వెళ్దాం. ఆ మాయ ఊరికే పిలవదు. అమ్మను నానమ్మ వాళ్లకు దూరం చేయవలసింది పోయి అందరం కలిసి ఉందామని అంటున్నారంటే ఏదో కారణం ఉంటుంది. రేపు ఏం జరగబోతుందో ఏంటో. ముక్కు పుడక కథలో రేపు ఎవరు ఊహించని ట్విస్ట్ ఉంటుంది. ఎవరూ నన్ను చూడకుండా పూజ గదిలోకి వెళ్లి తాళపత్రాలను చదివి నేను తెలుసుకోవాలనుకున్న నిజాలను తెలుసుకుని వచ్చేస్తాను. అమ్మా అన్నపూర్ణాదేవి, వేదవతి నానమ్మ ఎంతో మంచిది. ఈ ఇంటికి తన వంటి జాతకం గల కోడల్ని తెచ్చుకోవాలని అనుకుంది. నానమ్మ ఆశ తీరలేదు. దొంగ జాతకంతో నిహారిక పిన్నొచ్చింది. మా అమ్మకైతే అటువంటి జాతకమే రాలేదు. అలాంటిదిప్పుడు ఇంత గొప్ప వంశంలోకి మాయను ఎలా అంగీకరిస్తున్నావు? ఎందుకు ఆమెను ఈ కుటుంబంలో కలపాలని అనుకుంటున్నావు? దుష్టులను శిక్షించకుండా ఎందుకు వాళ్లకు ఆశ్రయం ఇస్తున్నావు? కంటికి కనిపించినంత దూరంగా తరిమేస్తావనుకున్న ప్రతిసారి దుర్మార్గులను నువ్వు చేరదీస్తున్నావు. నువ్వు చేస్తున్న పనుల వెనక ఎంతటి బలమైన కారణాలైనా ఉండొచ్చు, కానీ నువ్వు చేస్తున్నదైతే కరెక్ట్ కాదు తల్లి.
గతంలో మాయ గురించి నేను తెలుసుకుందామని తాళపత్రాలను చదివినప్పుడు దుష్టశక్తి ఆగమనం అని చూపించావు. ఇప్పుడు కూడా తన వలన మా కుటుంబంకు ఏదైనా కీడు జరగబోతుందా అని తెలుసుకోవడానికొచ్చాను. ఉన్నది ఉన్నట్టుగా చూపించు. ఇలా జరగడానికి వీల్లేదు. ఇలా జరగకూడదు, జరగకూడదు. ఏమండి, ఏంటండి ఆ శబ్దం? వెళ్ళి చూద్దాం పద. ఈ సమయంలో నన్ను ఎవరైనా చూశారంటే పోయినసారి అనుమానించినట్టే అనుమానిస్తారు. ఏమండి, ఇది పిల్లి పడేసినట్టుందండి. ఓ, నేను చూస్తాను.